ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యం నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఇప్పుడు నువ్వు బుగుచుండు నీటి ఊట వలెను ఉండేదవు అని వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్థుతి చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారు. వెంటనే షాడోస్ పెట్టిన చూడండి ఇక్కడ. అవునండి, అనుదినం కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తాం, స్తుతియాగం చేస్తాం, బైబిల్ పూర్తి రాసిన దేవుని కృపల్లో ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఏ విధంగా చేస్తున్నాం మనం. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే, మరి దీనికి రిఫరెన్స్లు చూసుకుంటే కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం 3వ వచనములో, పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల వద్ద ఆయన నన్ను నడిపించున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు అని చెప్పేసి కీర్తనకారు మాట్లాడతారండి. ఇంకా కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును, యెహోవాని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడుగును, వాని శత్రువుల ఇచ్చుకు వానిని అప్పగింపు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మరి దేవునితో మరి మాట్లాడుతున్నాడండి. కీర్తనకారుడు మనతో కూడా ఏదైనా ఆ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఇంకా యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో, నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడును తప్పికొనడు, నేను వానికిచ్చిన నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గుగా ఉండనని ఆమెతో చెప్పాను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10వ వచనములో, నీవు నిత్యముగా వానికి ఇయ్యవలెను, వానికి ఇచ్చినందుకు మన మనసులో విచారపడకూడదు. ఇందువల్ల నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆస్వాదించను అంటున్నారండి. అదే పేదవాళ్ళకి ఇవని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారనమాట. ఇంకా దేవుడు మరి ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాల్లో, వారు ఎడారిలోను ఆహార వృక్షం వలె ఉండను, మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు, వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జీవమైన చోటి భూమి యందును నివసించును, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6-7 వచనాల్లో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయును, బాధింపబడిన వారిని విడిపించుటయును, ప్రతి కాడిని విరగొట్టుటయును నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారం ఆకలిని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధినికి ముఖం తిప్పకొండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనులను నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయును. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగనే నీవు చేసినట్ల నీవు వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందు నడిచెను, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమని కావలి కాయనని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇవన్నీ కూడా దీనికి రిఫరెన్స్ అనమాట. దేవుని మీద ఆధారపడిన వారికి ఆయన నిరంతరం తోడుగా ఉంటానని, వారిని ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా బలపరుస్తానని దేవుడు హామీ ఇస్తున్నారనమాట. ఇంకా దేవుడు ఈరోజు గుడ్ ఫ్రైడే కదండి. ఇంకా దేవుడు మరి సిలువలో పలికిన 7 మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఫస్ట్ మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుంటారండి. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటారు. మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అంటారు. నాలుగో మాట, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అంటారు. ఇంకా ఐదవ మాట, నేను తప్పుకొనిచున్నాను అంటారు. ఆరవ మాట, సమాప్తమైనది అంటారు. ఏడవ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని చెప్పేసి దేవుడు మరి ఆఖరి మాట మాట్లాడి తన ప్రాణాన్ని విడిచి మన పరలోక రాజ్యంలో తన తండ్రి కృపాసమునకు వచ్చిన దేవుడు మళ్ళీ తిరిగి వచ్చారు. ఈస్టర్ పండుగ రోజున 3వ రోజున తిరిగి వచ్చి మళ్ళీ తిరిగి లేచి మరి 3వ రోజున తన తండ్రి కృపాసనకు వచ్చిన దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు, మన సజీవుడే లేచిన దేవుడు మన దేవుడు అనమాట. 3వ రోజున ఎంత గొప్ప దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు ఇచ్చిన వాగ్దానానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రారంభం చేసుకుందాం. మౌనద్ర సరస్వతి మంద్ర ఘనమైన నామను గల స్తుతిస్తున్నాం. ఎంతమంది ప్రపంచం ప్రతికపెట్టిన పేరు జ్ఞాపం చేసుకోండి. ఆయన ప్రతికపెట్టి అవసరం తెచ్చండి, అక్కలు తెచ్చిన కొరకు తెచ్చండి, పిల్లలు మంచిగా అయిపోయింది, ఇద్దరు శైలి తిరగండి, నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి, ఆది ప్రశ్న వరకు ఆర్థిక సాయం తెచ్చండి, అనారోగ్యం స్వస్థపరచండి, వేదన దక్కున వాదొచ్చిన వారు లేస్తుంది,
దయచేయండి. రక్షణ దయచేయండి. మనసులు బలపరిచిన మన కాలం మీద కాడమంటే చూపండి. మిత్రులు రాని విషయానికి మేము సిద్ధపడ్డ చూపండి. ఎత్తులో ఉన్న భాగం దయచేయమని మా ప్రభు యేసుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మనం తండ్రి. మేము దీని ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రే చేయమని మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.